గుడ్ మార్నింగ్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. మీ పరలోకపు తండ్రికి తెలియను. ఒకసారి మూగ చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద రాస్తున్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు: దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు? ఈ భయంకరమైన ప్రశ్న దెబ్బలాగా వాళ్ళ ముఖానికి తగిలింది. ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది. ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్పీస్ని అందుకుంది. స్థిరమైన చేతితో ఈ జవాబును రాసింది: తండ్రి, ఇది నీ దృష్టికి సరైనది కనుక ఇది ఇలానే ఉండనియ్యి. ఎంత ధన్యకరమైన జవాబు! ఇది నిత్య సత్యం. తల నెరిసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనేదే సత్యము. నిజంగా దీన్ని నమ్ముతున్నావా? నువ్వు నిజముగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటూ ఇటూ ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకుని ఉంటుంది. దేవుడు నీ తండ్రి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు విషయం మనకు అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను. కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు. ఉంది దీని వెనుక దేవుని హస్తం. నేను చూడలేనిది ఆయనకు అవగతమే. ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం. ఈ లోకంలో కలిగే నష్టం పైలోకంలో లాభంగా మారుతుంది. ప్రతి అల్లిక వెనుక వైపంతా దారాలు అల్లిబిల్లిగా, ముందు వైపు అంతా అందంగా కళాకారుని యొక్క కలల పండుగగా ఉంటాయి. ప్రభు, నువ్వు చిత్రకారుడివి. నీ ఆకారం ముద్రించు. నీ మహిమార్థం నా మీద